కానీ కొన్ని మాటలైనా వచ్చినప్పుడల్లా మీ మనసులోనికి తీసుకురావాలని ఆలోచన చేస్తాను. కొద్ది మాటలైనా మీకు మనసులోనికి తీసుకొస్తే ఆ మాటల ప్రకారమైన మీరు జీవిస్తారు అని. ఎందుకంటే వాక్యమే మనల్ని జీవింపజేసేది, వాక్యమే మనల్ని బ్రతికించేది, వాక్యమే మన పాదములకు దీపమై ఉండేది. ఈ వాక్యానుసారంగా నువ్వు జీవితాన్ని కట్టుకుంటే నువ్వు అనుకోవచ్చు, ఈ స్థితిలో నేను ఉంటానని నేను అనుకోలేదు, కానీ వాక్యాన్ని వెంబడించిన తర్వాత దేవుడు నన్ను ఈ స్థితిలో నిలబెట్టినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గొప్ప గొప్ప భక్తుల జీవితాలలో వారు చేసింది అదే. చిన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవితాన్ని ముందుకు నడిపించబడుతూ వచ్చినారు. వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇలా నేను నడవాలంటే ఇది వాక్యానుసారమా కాదా, ఇలా నేను మాట్లాడాలంటే ఇది వాక్యానుసారమా కాదా, ఇలా నేను చేస్తున్నానంటే ఇది వాక్యానుసారమా కాదా, వాక్యానికి వ్యతిరేకమైనది ఏది ఉన్నను నేను చేయకూడదు. ఇంతే. వాక్యమైన దేవుడు నాకు ఏం చెప్పాడో ఆ మార్గం నేను వెళ్తే నాకు క్షేమం. అంతే. ఆ శ్రమ నుండి నేను తప్పించుకోవాలంటే, ఆ బాధల నుండి నేను తప్పించుకోవాలంటే, ఆ ఉపద్రవం నుండి తప్పించబడాలంటే వాక్యాన్ని నేను ఫాలో కావాలి. వాక్యపు యొక్క అడుగు జాడల్లో నేను నడవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా సాగిన వారి జీవితాలలో అద్భుతాలు చూస్తూ వచ్చినారండి. ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వ వాక్యం. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వ వాక్యం, పేజీ నెంబర్ 480. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. ప్రియులారా, నువ్వు ఎక్కడెక్కడ సంచారం చేస్తా ఉన్నావో ఎవరు లెక్కించినారంట? చెప్పాలి నాన్న. నువ్వు సంచారం చేసిన ప్రతి దినాన్ని కూడా ఆయన లెక్కేసినాడు. నువ్వు చేసిన ప్రతి పనిని కూడా ఆయన లెక్కలేసినాడు. నీ జీవితాన్ని మొత్తం కూడా ఆయన దగ్గర లెక్క ఉంది. నువ్వు అనుకోవచ్చేమో నేను చేసింది నాకు ఎవరు గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తారని. ఆయన ఉన్నాడు, రాసుకొని ఉన్నాడు మొత్తం ప్రతిదీ కూడా ఆయన నీకు కనుల ముందు చూపిస్తాడు. నువ్వు చేసిన ప్రతి పనిని, నువ్వు చేసిన ప్రతి క్రియను, ప్రతిదీ కూడా నీకు బయలుపరుస్తాడు. అంతే. నిజంగా నాన్నంటే నిజమే. దేవునికి స్తోత్రం చెప్పండి. భూమి, ఇంకా మరొకటి ఏముంది ఆయనకి సాక్ష్యం చెప్పనీకి? చెప్పాలి నాన్న. భూమి ఆకాశాలను సాక్ష్యంగా పెట్టుకున్నాడు. మనుషులైతే చూసినట్టు చెప్పలేరేమో కానీ భూమి ఆకాశములే దేవుని సాక్ష్యం అయ్యే అడుగుతాయి. ఏందయ్యా చెప్పమంటావా? సమయం ఉంది, ఉండు, తర్వాత చెబుతూ కానీ అంటున్నాడు దేవుడు. ఇంకా లెక్క చూసే సమయం ఉంది, ఆ రోజు చెబుతూనే ఉండు. నీ పరిస్థితి చూడు, నీ జీవితం చూడు. ఇక ఆయన అన్నాడు భక్తుడి జీవితంలో ఆ మాట చదువుతున్నా, సంచారములను నీవు లెక్కించి అన్నావు. ప్రతిదీ కూడా ఆయన లెక్కలేసి ఉన్నాడు. మరొక మాట రాయబడింది, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. ఎక్కడున్నాయంట కన్నీళ్ళు? నువ్వు గార్చిన కన్నీరు. నువ్వు అనుకోవచ్చేమో నేను ఏడ్చింది ఎవరు చూడలేదులే, నేను పొలంలో ఏడ్చాను, పనుల దగ్గర ఏడ్చాను, ఇంటి దగ్గర చాటుకు వెళ్ళి ఏడ్చాను, నా కన్నీళ్ళంతా వృధా అయిపోయినాయి అనుకుంటున్నావేమో. తల్లి, చెల్లి, అక్క, ప్రభు మీద ఆధారపడి నువ్వు కన్నీరు గార్చి దేవుణ్ణి అడిగిన కన్నీరు దేవుడు దేంట్లో ఉంచినాడంట? దేంట్లో అమ్మా? బుడ్డిలో దాచి ఉంచినాడు. అది వ్యర్థము కాలేదు. నువ్వు ప్రభుని బట్టి, ప్రభు నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, నా పిల్లలను మార్చు, నా కుటుంబాన్ని మార్చు, నా కుటుంబంలో అవసరం ఉందయ్యా, నాకు సహాయం చేయ్యా, ఈ మేలు చేయ్యా అని నువ్వు కన్నీరు గార్చి అడిగిన కన్నీరు ఎక్కడుంది? ప్రియులారా, ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రతిదానికి ఒక సమయము నిర్ణయించి ఉన్నాడు. ఆ సమయంలో నీ తల దేవుడు ఎత్తబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఈ లోకములు ఏమి సంపాదించకపోయినా నువ్వు ప్రభువును సంపాదించుకుంటే చాలంతే. అయితే మన నోటిని, మా కన్నులను, మన చెవులను, ఇంకా
చేతులను, పాదములను, మన శరీర ప్రతి అవయవములను మనము దేవుని కోసమే ఉపయోగించాలా. దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి ఉపయోగించడానికి వీలు లేదండి. అట్టి జీవితాన్ని మనందరము జీవించుదుముగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, కన్నీళ్లను చూసిన దేవుడు, ప్రార్థనను ఆలకించే దేవుడు ఈరోజు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఇకనైనా నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరునట్టుగా. నీకు వాక్యం చదవని రాదా? పాటలు పాడని రాదా? అయితే ప్రార్థన ఒకటే చెయ్యి. యేసయ్య నాకు నేర్పు. నేర్చుకోవాలని ఆసక్తి నీకుంటే చాలు. యాలూరు గ్రామంలో జయమ్మ సిస్టర్ అని ఈమె కొత్తగా 2024 డిసెంబర్ 25వ తేదీన నమ్మి బాప్తీసం పొంది, రక్షణ పొంది బాప్తీసం తీసుకుంది. ఆ సిస్టర్ గారు ఒక ఆలోచన కలిగి పలక తెచ్చుకొని పలక మీద రాసుకొని ఏ విధము చేతనే నేను అక్షరములు నేర్చుకొని బైబిల్ చదవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాటల బుక్ తీసుకొని నేను పాటలు పాడాలా. ఎవరిదండి ఇది ఆశ పుట్టించింది? దేవుడే. ఎన్ని రోజులు మందిరానికి వస్తాను, ఎన్ని రోజులు దేవుని సన్నిధిలో గడుపుతాను, ఎన్ని రోజులు దేవుని వాక్యం వింటాను. ఇటువంటి ఆశ ఉందా నీకు? మందిరానికి వారానికి ఒక్కొక్క కుటుంబాన్ని దేవునికి మందిరానికి నడిపిస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పాలా. ఆరోగ్యం బాగలేదా అన్న, ప్రార్థనకు రండి. అక్క, ప్రార్థనకు రండి. దేవుడు బాగు చేస్తాడు. నన్ను, నా కుటుంబాన్ని బాగు చేశాడు, నా స్థితిని బాగు చేశాడు. నేను ఎంతో మంత్రగాల దగ్గరికి వెళ్ళాను, ఎన్నో అంతరాలు వేయించుకున్నాను, డబ్బులలో వృధా అయిపోయినాయి. ఎక్కడ నాకు నయం కాలే, యేసయ్య దగ్గరికి వెళ్ళాను, నన్ను బాగు చేశాడు, నా బ్రతుకును మార్చాడు. చూడండి, మీ బ్రతుకుడు కూడా మారుస్తాడు. ఈ సాక్ష్యం నీకుందా? నా బ్రతుకుని యేసయ్య మార్చాడు, మీ బ్రతుకులు మారుస్తాడు. మీరు కూడా వేరొకరికి చెప్పేటట్టుగా ఎప్పుడు సిద్ధపడతారు అని ప్రభు అడిగితే నీ పరిస్థితి ఏమిటి? ప్రియులారా, ఒక అస్తం వచ్చేసి గోడల మీద రాస్తా ఉందట. ఎప్పుడు అంటే ఫుల్గా తాగి ఆయన అంటున్నాడు, మందిరంలో ఉన్నాయి కదా, ఏంటి మనం ఆదివారం ప్రభు ఆరాధన చేసిన బలారాధన చేసేటప్పుడు ద్రాక్షారసం పోసుకునే పాత్రలు అవి బాగా అందంగా ఉన్నాయి. ఆ పాత్రలు తీసుకురాప్పుడు దాంట్లో సారాయి పోసుకొని తాగాల. చూడండి తన అధికార బలాన్ని బట్టి ఏం చేశాడంటే అవి తెప్పించుకొని దాంట్లో సారాయి పోసుకొని పరిశుద్ధంగా యేసయ్య రక్తము తాగే ఆ పాత్రలలో, అనగా ప్రభు పాత్రలలో ఏం పోసుకున్నాడు? అపవిత్రమైనది పోసి ఇక సరదాగా సంతోషంగా ఇంకా తాగే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తాగే ప్రయత్నం చేస్తే ఒక అస్తం మాత్రమే కనపడతా ఉంది, గోడ మీద రాస్తా ఉంది, మెనే టేకెల్. ఈ రోజు దేవుడు నీ విషయం లెక్క చూశాడు. నిన్ను తక్కడలో పెట్టి తూకం వేస్తే నువ్వు తక్కువగా కనపడినావు. ఈ రోజుతో నీ లెక్క పూర్తి చేయబడింది, ముగించబడింది. ఇంకా దేవుడు నీ విషయం లెక్క చూసి ఇంకా ముగించేశాడు. అప్పుడు తాగిందల దిగిపోయింది. ఇంకా తాగిందల దిగిపోయి ప్రియులారా చూడండి ఈరోజు నీ పరిస్థితి ఏమిటి? నీ జీవితం ఏమిటి? ఈ దేహము ఎవరిచ్చింది? ఈ దేహము దేవుడిచ్చినది. ఈ దేహాన్ని అనగా దేవుని మందిరాన్ని ఎవడు పాడు చేస్తావని వాడిని పాడు చేస్తానన్నాడు. నువ్వు అనుకోవచ్చేమో గోడలతో కట్టిన మందిరాన్ని పాడు చేస్తాడేమో. ఇది కాదు. ఆ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభుని కూడా ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో లేపుతానంటే వాళ్ళు అనుకుంటున్నారు రాళ్ళ మీద రాళ్ళు కట్టిన మందిరాన్ని పడగొడతా అనుకుంటున్నారు. అది కాదు, ఆయన శరీరం అనే మందిరాన్ని పడగొట్టండి, నేను మరల లేపుతానని చెప్పాడు. ఈరోజు కూడా దేవుడిచ్చిన ఈ మందిరాన్ని, దేవుడు నివసించాలి ఈ మందిరంలో, నీ హృదయం అనే మందిరంలో. నీకు చెడు ఆలోచన తెప్పించి, నీకు పాపపు ఆలోచన పుట్టించి నిన్ను పాపంలోనికి లాగుతున్నారు. చూసావా? వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరాన్ని పాడు చేస్తే వారిని దేవుడు పాడు చేస్తాడు. ప్రియులారా, ఈ రాత్రి వేళ సమయంలో పరిశుద్ధంగా జీవించాల్సిన నీవు
పరిశుద్ధంగా బ్రతకవలసిన నీవు, ఈ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాల్సిన నీవు అపవిత్రమైన దాన్ని ఏదైనా నీ శరీరంలోనికి తీసుకొని వస్తే ఆ రోజు ఒక అస్తం వచ్చి గోడ మీద రాసింది, ఈ రోజు నీ విషయంలో దేవుడు లెక్క చూశాడు, నువ్వు అందులో తక్కువగా కనపడినావు, ముగిచ్చేశాడంతేగా. నీ పరిస్థితి ఏమిటి? కరుణ కలిగిన దేవుడు గనుక, ప్రేమ కలిగిన దేవుడు గనుక ఇంకను నిన్ను ప్రేమించి బ్రతికిస్తే ఆయన ఇచ్చినటువంటి ఈ దేహాన్ని అపవిత్రత కోసం ఉపయోగిస్తావా? ఆయన నిన్ను భూమి మీదకి పంపించింది ఎందుకో తెలుసా? నువ్వు ఇష్టానుసారంగా తిని త్రాగి నువ్వు సుఖించి నీ ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని మహిమపరచుట కోసం. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లవాడిని కాలేజీకి పంపించేది, స్కూల్కి పంపించేది ఎందుకు? సారాయి తాగి బడికి పోకుండా ఇష్టానుసారంగా అమ్మాయిలమ్మడి తిరిగి బ్రతుకురానే, చదువుకొని బ్రతుకురా, నీకు మంచి ఉద్యోగం వస్తే నీ సెటిల్ అవుతావు అని. కానీ తల్లిదండ్రులు ఎవరు కోరుకోరు వాళ్ళు చెడిపోవాలని. నిన్ను కన్న తండ్రిని ఆయన కూడా నువ్వు చెడిపోవాలని కోరుకోవట్లేదు, నువ్వు బాగుపడాలని ఆయన పరిశుద్ధ రక్తాన్ని నీ కోసం చిందించాడు. నువ్వు పొందవలసిన శిక్షనంతా ఆయన మీద వేసుకున్నాడు. కన్న తండ్రి అయిన దేవుడు నీ కోసం ఇంత ప్రేమ త్యాగం చేస్తే ఆయనను మరిచిపోయి, ఆయనను మీరిపోయి, హద్దు మీరి నీ ఇష్టానుసారంగా జీవిస్తే జాగ్రత్త, లెక్క చూస్తాడు ఆయన. లెక్క చూస్తే ఆ రోజు నువ్వు తక్కువగా కనపడితే నీ పరిస్థితి ఏమిటి, నీ జీవితం ఏమిటి? ఇకనైనా బ్రతుకును మార్చుకో, ఇకనైనా నీ జీవితాన్ని దిద్దుకో. క్షమించమని అడిగితే ఆయన క్షమించగలిగిన దేవుడు. ప్రాధేయపడితే ప్రతి పాపాన్ని ఆయన క్షమిస్తాడు. నువ్వెంత ఘోర పాపివైనా సరే ప్రేమతో ఆయన చేరదీస్తాడు, ఆయన రక్తంతో కడుగుతాడు, తెల్లని వస్త్రములు నీకు ధరింపజేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తప్పిపోయిన కుమారుడు చేర్చబడినప్పుడు అతని పాదములకు స్నానం చేపించి, మంచి వస్త్రములు తొడిగించి, చేతికి ఉంగరం పెట్టించి, సౌరం చేయించి, పాదములకు చెప్పులు తొడిగించి ఒక విందు చేసి సంబరపడినాడు ఒక తండ్రి. నువ్వు కూడా ఈ లోకమనే పాపములో నుండి దేవునికి దూరం అయిపోయినావు కదా, లోకంలో పడిపోయినావు కదా, ఈ రాత్రి వేళ సమయంలో దేవుని చెంతకొస్తే ఆయన నిన్ను ప్రేమతో చేర్చుకొని పరలోకమును విందు చేసుకుంటాడు. ఆయన దేవదూతలు ఎదుట నా బిడ్డ తప్పిపోయి మరలా తిరిగి వచ్చినాడని నిన్ను బట్టే దేవుడు సంతోషపడతాడు. ఇప్పటికే దుఃఖాన్ని కలుగజేశావు దేవునికి, ఇప్పటికే ఆయనను బాధపడుతూ వచ్చావు. ఇక చాలు ఆయనను బాధ పెట్టిన కాడికి, ఇక చాలు ఆయన కన్నీళ్లు తెప్పించిన కాడికి. పిల్లలు ఇష్టానుసారంగా తిరుగుతా ఉంటే తల్లిదండ్రులకు ఏ ఒక్కరికి సంతోషం కలుగుతుందా? వారు ఒక మంచి భవిష్యత్తులు ఉంటే తల్లిదండ్రులు సంతోషపడతారు. నీవు కూడా తప్పిదములు చేస్తూ పాపములో ఉండి తిరుగుతా ఉంటే, శ్రమల పాలవుతా ఉంటే, నష్టాల ఊపిలో చిక్కుకొని ఉంటే, రోగముల మీద రోగములు తెచ్చుకొని ఉంటే, నువ్వు సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే, నువ్వు ఇబ్బంది పడతా ఉంటే, బాధపడతా ఉంటే కన్న తండ్రి ఆయనకు సంతోషం కానే కాదు. నీ మనసు మార్చుకోమంటున్నాడు, నీ జీవితాన్ని మార్చుకోమంటున్నాడు, చేసిన ప్రతి తప్పును ఒప్పుకొని విడిచిపెట్టమంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువును నమ్మిన వారికి పరీక్షలు, ప్రభువును నమ్మని వారికి అవి శ్రమలు. కొంతమంది కుటుంబంలో కొన్ని శ్రమలు వస్తాయి. ప్రభువును నమ్మని వారికి ఏమంటారు? శ్రమలు. ప్రభువును నమ్మిన వారికి పరీక్షలు. ఉంటాడా ఊడిపోతాడా భక్తిలో నుండి? ఈ రాత్రి వేళ సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. తనను చిన్న చిన్న ప్రార్థన చేసుకుందాం.